వృశ్చిక రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వృశ్చిక రాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు వస్తారు అనేది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు ఈ 3 రాశులు కలిసి అనురాధ వృశ్చిక రాశిలోనికి పరిధిలోనికి వస్తాయి. వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 11, వ్యయం 6, 5 అంటే డబల్ కన్నా ఎక్కువ ఆదాయం ఉంది. వీరు ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుంటే లగ్జరీలు ఇవ్వకుండా ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, అంటే ఇల్లు కానీ స్థలం కానీ లేదా బ్యాంకు అకౌంట్ నిల్వలు పెంచుకోవటం కానీ చేయటానికి భవిష్యత్తు బాగుండడానికి ఒక మంచి అవకాశం. ఓకే, ఇక రాజపూజ్యం గౌరవం 2, అవమానం 6, ఈ విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు ఇక్కడ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యస్థానం అవుతుంది. అక్కడ కర్కాటకంలో 31వ తారీఖు 10వ నెల 2026 వరకు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు భాగ్యస్థానంలో. తదుపరి దశమ స్థానం అయినటువంటి సింహంలో ఉండి అక్కడ వక్రగతిని సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి 3 రాశుల్లో గురువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీకు కర్కాటకంలో అంటే మీకు భాగ్యస్థానం అవుతుంది వృశ్చికానికి. ఆ భాగ్యస్థాన సంచారం మాత్రం యోగాన్ని ఇస్తుంది, చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది. ఇక మనం చెప్పుకోవాలి అంటే అయితే శని భగవానుని తీసుకున్నట్టయితే శని భగవానుడు మీకు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. ఇక రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు అక్కడ మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సంక్రమణం చెంది ఆయన మకరంలో ప్రవేశిస్తున్నారు. సంవత్సరాంతం వరకు ఉంటారు. అక్కడ అది 3వ స్థానం అవుతుంది. కాబట్టి గోచార రీత్యా 3వ స్థానంలో రాహుగ్రహం సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే పాక్షికంగా, అంటే డిసెంబర్ అంటే ఇంకా తర్వాత ఏముందంటే ఒక 3 నెలలు 4 నెలల పాటు మాత్రమే మనకి సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి తక్కువ కాలమే యోగదాయకంగా ఉంటుంది. ఇక కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ దశమ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి భాగ్యస్థానంలో సంచారం చేస్తోంది. 2 స్థానాలలోనూ కూడా కేతుగ్రహ సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంచేత ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనబడుతోంది. మొత్తంగా కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి గురువు కొంతవరకు అనుకూలము, రాహు కొంతవరకు అనుకూలము, ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 2-3 రకాలుగా ధనాదాయం చేతికి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నదండి. వీరికి స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే కొంతమంది నూతన వ్యక్తులు, అధికారులు, వారితోటి మనకి చాలా లాభాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. గౌరవ మర్యాదలకు ఏమీ లోటు ఉండదు. సంతానం అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వాహనం యోగం ఉంటుంది. గృహప్రాప్తి ఉంటుంది. లేదా కొత్తగా ఆల్రెడీ మనకు గృహప్రాప్తం ఉంటే కూడా, ఒక ఇల్లు ఉంటే కూడా మరొక ఇంటి కట్టడానికి, నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాము. ఈ విధమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిలో కూడా విజయం లభిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయంలోకి వస్తే పరీక్షల్లో తప్పకుండా పాస్ అవుతారు. ర్యాంకులు కూడా పొందగలుగుతారు. అలాగే ఉన్నత విద్యలు కూడా చదవగలుగుతారు. రీసెర్చ్ చేయడానికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక ఉద్యోగస్తులు కనుక మనం తీసుకున్నట్టయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. తాత్కాలికంగా పనిచేసే వారికి, అంటే టెంపరీగా జాబ్ చేస్తూ ఉంటారే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా పెద్ద పెద్ద కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళకి, కొంతకాలంగా చేస్తున్న వాళ్ళకి ఏదో వాళ్ళ పరిధులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని ఎప్పుడు ఇంకా అక్కడ పర్మనెంట్గా స్థిరంగా ఉండేటటువంటి అవకాశం కల్పిస్తూ రెగ్యులర్ స్కేల్, అంటే జీతం
పర్మనెంట్గా ఉండే వాళ్ళకి ఏ జీతం వస్తుందో గవర్నమెంట్ ప్రకారం ఆ విధంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఉద్యోగస్తులకి. వ్యవసాయదారులకి పంటలు బాగా పండుతాయి, పండ్ల తోటలు అన్నీ బాగా ఉంటాయి, మెట్ట పంటల వారికి కూడా లాభాలు వస్తాయి. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఎవ్వరు అది మెట్ట పంట కావచ్చు, పండ్ల వెట్ట కావచ్చు, ఏదైనా ఎక్కడైనా సరే అన్ని పంటలు వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటాయి. తద్వారా మంచి లాభాలు ఉంటాయి, రుణాలు ఉంటే తీర్చేస్తారు, ఇంకా ఉంటే దాన్ని ధనాన్ని వాళ్ళు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంది. ఇక వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చాలా పెట్టుబడి పెట్టి కొంత స్టాక్ చేసి మళ్ళీ అమ్ముకున్నప్పటికీ కూడా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా చాలా గాయకులు అట్లాంటి వాళ్ళందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ నిర్మాతలకు విశేషమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకైతే పనులన్నీ కూడా చురుగ్గా చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధనం మిగులుతుంది, బాగా మిగులు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికంటే కూడా. బిల్లులన్నీ సకాలంలో గవర్నమెంట్ రిలీజ్ చేయడం ద్వారా వారు ఆ రుణాలు ఏవైతే తీసుకుని ఉన్నారో ఆ రుణాలు తీర్చేయటం, ఆ ధనాన్ని ఆదాయం చేసుకోవటం, మంచి ఆర్థికాభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాంట్రాక్టర్లకి. ఇక రాజకీయ నాయకులకైతే మంచి గుర్తింపు ఉంటుంది, గౌరవాభిమానాలు ఉంటాయి, పలుకుబడి పెరుగుతుంది, ప్రజల సమస్యలన్నింటినీ కూడా చాలా యుక్తితో పరిష్కరించగలుగుతారు వీళ్ళందరూ కూడా. ఈ రాశి స్త్రీలకు కనుక మనం తీసుకున్నట్టయితే వివాహం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కొంత శ్రమపడినా కూడా అనుకూలమైనటువంటి సంబంధమే కుదురుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వీరందరికీ కూడా. అలాగే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు కూడా జరిగే అవకాశం ఉన్నది. గృహ జీవితానందం అంతా కూడా కావలసినటువంటి ఈ మేరకు వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. అన్ని రంగాల్లోనూ కూడా స్త్రీలకు కూడా కలిసి వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అయితే ఈ రాశివారు ఏమేమి పరిష్కారాలు చేసుకుంటే ఇంకొంచెం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చూసినట్టయితే ఈ రాశివారు రాహువుకి జపం చేసుకోవాలి. ఎందుకంటే కొంత పాక్షికంగా మాత్రమే అవుతుంది కాబట్టి. ఇక కేతువుని కనుక మనం తీసుకున్నట్టే కేతువు కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. కేతువుకి, రాహువుకి, అలాగే శనికి కూడా మరి పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనకి శనికి కూడా తైలాభిషేకాలు నువ్వులు దానం చేయటం, అలాగే అమ్మవారికి దుర్గా అమ్మవారు కావచ్చు, వారాహి అమ్మవారు కావచ్చు, లలితాదేవి కావచ్చు, ఇవన్నీ పూజించడం, నవదుర్గా స్తోత్రం ఇట్లాంటివన్నీ కూడా చేయటం ద్వారా వారు ఈ రాహుకేతువుని ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తైలాభిషేకాలు, ఇట్లాంటి నువ్వుల దానం ఇట్లాంటి వాటి ద్వారా శని భగవానుడిని మనం అభిమానాన్ని చూరగొనడం అవుతుంది. ఈ విధమైనటువంటి ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. మేషరాశి వారికి. ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం. అక్కడ ఆ డిసెంబర్లో 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు, ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి. తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలగజేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము, ర్యాంకులు రావడం అనేవి రావు. అది చదివితే పాస్ అవ్వాలి, చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు. ఇక ఉద్యోగస్తుల విషయానికి మనం వచ్చినట్టయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా పండిపోయింది, ఇంక కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఏవో రావడం, కొట్టుకుపోవటము, లేకపోతే చీడపీడలు పట్టడము ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గిపోతుంది, రుణభారం పెరిగిపోతూ ఉంటుంది. మరి అంటే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి, అది బ్యాంకు ద్వారానో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి. క్రయ విక్రయాలు కలిసి రావండి. ఇనుము, యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారులు వీరందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు, రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి. క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది. మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి. మనకి కబడ్డీ అని, చదరంగం అని,
అట్లా మనకి ఖో అని బ్యాడ్మింటను, షటిల్లు, ఫుట్బాలు, వాలీబాలు అనేక రకాల క్రీడలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్యమని అవన్నీ మరుగున పడిపోయాయి. అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం, సినీ రంగం అనేటప్పుడు నటీనటులు, సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదండి స్టాఫ్, వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు, తగిన ఆదాయము కూడా ఉండదు. నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు. ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మనలాగా ఏదో లక్షలతోటో 1-2 కోట్లతోటో 10 కోట్లతోటే తేలేటటువంటి వ్యవహారం కాదు. అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది. వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు. కాంట్రాక్టుదారులు కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు. ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా కాంట్రాక్టుదారులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు. ఇక రాజకీయ నాయకులకి మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. దానితో ఏమవుతుంది, ప్రజల్లో కొంత వ్యతిరేక భావం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే వీరు శనికి, గురువుకి, కేతువుకి, ఇక 4 గ్రహాలకి కూడానండి, గురువు, శని, రాహు, కేతువులకి రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు, కానీ కొంతలో కొంత మిగిలిన 3 గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో 2 గ్రహాలు పూర్తిగా లేవు, 2 గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి. కాబట్టి వీరు 4 గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, శనికైతే శని త్రయోదశి రోజున దానాలు, అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం, ఇట్లాంటి ప్రక్రియలో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందగలరు. శుభం.